సో ఇన్ఫర్టిలిటీకి అంటే కొంతకాలం పాటు మీరు చెప్పే లైఫ్ స్టైల్తో పాటు మీరు సప్లిమెంట్స్ ఇస్తారా ఎలాగా? మేల్ ఇన్ఫర్టిలిటీ, పీసీఓడికి సంబంధించిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. దాని సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పాం. ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీకి మనం ఏం చేయాలి? టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి, స్పెర్మ్ కౌంట్ పెరగాలి. అజూస్పెర్మియాలో ఉన్నప్పటి నుంచి కూడా దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? అజూస్పెర్మియాలో 2 రకాలు ఉంటాయి. స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతుంది కానీ రిలీజ్ అవ్వట్లేదు, ఆర్ 2 ఉత్పత్తి జరగట్లేదు. ఉత్పత్తి జరుగుతున్న రిలీజ్ కాని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ ఎలా వీ హ్యావ్ టు అడ్రస్ దట్. టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగాలి అంటే దానికి కూడా సప్లిమెంటరీ సపోర్ట్, ఆహార విధానంలో మార్పులు చేస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ కూడా ఇవ్వాల్సిందే. ఎండ్యూరో అని ఉంది మన దగ్గర, బేసిక్గా శిలాజిత్ బేస్డ్ టెస్టోస్టెరాన్ పెరుగుతానికి. సెల్ వైటా అని ఒకటి ఉంది, 1 డ్రాప్ ఇన్ కప్ ఆఫ్ వాటర్ 3 times a day వాడమంటాము. అట్లాగే సెల్ రిచ్ అంటే సెలీనియం రిచ్గా ఉండాలి, జింక్ రిచ్గా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ యూస్ఫుల్. థైరాయిడ్కి ఉపయోగపడుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతానికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఈ 2 డెఫిషియన్సీ కారణం కాబట్టి దానికి వాడతాం. టెస్టోస్టెరాన్ ఇన్ఫెర్టిలిటీ కూడా వాడతాం. దెన్ సెల్ వైటా. సెల్ వైటా ఈజ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ 4 బ్రోమెలిన్, గుగ్గుల్, గోక్షురా, ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్ కాంబినేషన్లో అది చేసాం. 100% ఇది వాడుకుంటే వాళ్ళు అన్ని ఆహార నియమాలు జాగ్రత్తలు తీసుకుంటే ఉన్న కండిషన్ నుంచి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగటం అనేది ఎండ్యూరో ద్వారా అవుతుంది, సెల్ వైటా ద్వారా అవుతుంది, అండ్ సెలీనియం డెఫిషియన్సీ లేకుండా కూడా చూసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ అడ్రస్డ్ వెరీ ఈజీలీ ఫర్ మేల్ ఇన్ఫెర్టిలిటీ.